వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం ఆల్రెడీ యూనిట్ 4 రింగ్ థియరీ అయితే స్టార్ట్ చేసాం కదా, అందులో థీరం 4 అన్నమాట. సో వన్ రిక్వెస్ట్, మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో యూట్యూబ్ కమ్యూనిటీ మొత్తంలో డిగ్రీకి ఫ్రీగా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసే ఛానల్ ఏదైనా ఉందంటే అది మనది ఒక్కటే అన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ చూద్దాం. Let r comma r dash be two rings and f of f is to r to r dash is a homomorphism, then kerif is an ideal of r. సో చాలా క్లియర్గా ఉంది నాన్న క్వశ్చన్. ఆర్ టు ఆర్ డాష్, ఆర్ కమా ఆర్ డాష్ అనేది రెండు రింగ్లు, ఓకే. ఎఫ్ ఇస్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత అది ఏమైంది? హోమోమార్ఫిజం. దెన్ కెరీఫ్ ఈజ్ అండ్ ఐడియల్ ఆఫ్ ఆర్. అప్పుడు కెరీఫ్ ఏమైందన్న? ఐడియల్ ఆఫ్ ఆర్ అయితే అయింది, ఓకేనా? చూద్దాం. ఇచ్చింది రాసుకున్నాను. లెట్ ఎఫ్ ఇస్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం, ఓకే. కెరీఫ్ x belongs to r అయితే కనుక f of x is equal to 0 dash, okay, where 0 dash is the zero element of r, zero element of r dash, okay. To prove that kerif is an ideal of r, ఇప్పుడు అసలు మనం ఏం ప్రూవ్ చేయాలి? కెరీఫ్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అని అయితే ప్రూవ్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ వన్, ఫర్ 0 belongs to r, we have f of 0 is equal to 0 dash, okay. f of 0 is equal to 0 dash ఇక్కడ ఉన్నది చూడండి, ఖచ్చితంగా 0 dash. f of 0 అంటే ఇక్కడ మనం 0 పెట్టుకున్నట్టున్నాను, ఓకేనా? సరిగ్గా చూడు, x belongs to r. సో అలాంటప్పుడు f of x అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఆర్లోది కదా. సో ఇక్కడ 0 పెట్టుకున్నాను నెక్స్ట్ ప్లేస్లో, అప్పుడు ఖచ్చితంగా f of x ప్లేస్లో ఏముంటుంది? ఎఫ్ ఆఫ్ 0 అయితే ఉంటుంది, ఓకే. అప్పుడు చూడు, 0 బిలాంగ్స్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 డాష్ అయిందా లేదా? అదే రాశాను ఇక్కడ, 0 బిలాంగ్స్ టు 0 డాష్, ఓకే. 0 బిలాంగ్స్ టు కెరీఫ్, కెరీఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కెరీఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అక్కడ అదే రాశాను చూడు, 0 డాష్ ఈజ్ ద 0 ఎలిమెంట్. నెక్స్ట్, by definition of kerif, clearly kerif is subset of r. ఎందుకంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం? వేర్ 0 డాష్ ఇస్ ద 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్ డాష్ అనుకున్నాం. అలాంటప్పుడు మనం ఆర్లో తీసుకున్నా సరే 0 డాష్ ఉంటుంది, 0 డాష్లో 0 రెండిట్లోనూ ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా కెరీఫ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్ అవుతుందా అవదా? అవుతుంది, ఓకే. నెక్స్ట్, లెట్ ఏ కమా బి బిలాంగ్స్ టు కెరీఫ్. ఏబి అనేది దేంట్లోనైనా కెరీఫ్లో అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకో, కెరీఫ్లో. దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 డాష్, ఎఫ్ ఆఫ్ ఏ అయినా 0 డాష్, అండ్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు 0 డాష్, రెండు 0 డాష్లే. లెట్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి, ఓకే. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఇది మనకి ఏదో గుర్తొచ్చిందనన్నా మీకు, ఇది హోమోమార్ఫిజం ఫార్ములా, హోమోమార్ఫిజం ఫార్ములా, ఓకే. బట్ మీకు ఇక్కడ ప్లస్ ఉంటుంది, అక్కడ ఇక్కడ మైనస్ ఉంటుంది, అంతే, ఓకే. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటన్నా? 0 డాష్ రాసుకోవచ్చా రాసుకోకూడదు? ఎఫ్ ఆఫ్ ఏ బదులు నేను 0 డాష్ రాసుకున్నాను, ఓకే. మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే 0 డాష్ యాస్టీజ్ రాశాను నాన్న, ఎక్కడ ఏ డిఫరెన్స్ లేదు. ఎఫ్ ఆఫ్ ఏ అంటే 0 డాష్, ఎఫ్ ఆఫ్ బి అంటే 0 డాష్, ఓకే. 0 డాష్ మైనస్ 0 డాష్ 0, 0 మైనస్ 0 అంటే ఎంత? 0 అవుతుంది, ఓకే. లెట్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కెరీఫ్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మళ్ళీ 0 వచ్చింది చూడు, మనం తీసుకున్న 0 వచ్చిందా లేదా? సో దేర్ ఫోర్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కెరీఫ్. A comma b belongs to kerif, a minus b belongs to kerif, okay. Let a belongs to kerif. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను? a belongs to
కెరీఫ్ అండ్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు రింగ్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు సరిగ్గా చూడు, స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు రింగ్. ఇప్పుడు కెరీఫ్ రింగ్ చూపించాలి. ఓకే, దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 ఆల్రెడీ మనకు తెలుసు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అని, అదే తీసుకున్నాను. ఎఫ్ ఇంటూ ఏఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ప్రకారంగా చేస్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లికేషన్ ప్రకారంగా అయితే చేస్తున్నాం. ఓకేనా, చూడు, లెట్ ఏ బిలాంగ్స్ టు కెరీఫ్. ఓకే, ఏ అనేది దేంట్లోది, కెరీఫ్. కానీ ఇక్కడ మనకి రింగ్ కూడా తీసుకోవాలి. ఓకేనా, రింగ్ కూడా తీసుకోవాలి కాబట్టి మనం స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అనుకుంటాం. క్యాపిటల్ ఆర్ అంటే ఇక్కడ రింగ్ అని అర్థం. ఓకేనా, నౌ ఎఫ్ ఆఫ్ ఏఆర్, నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్. ఓకే, నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్, ఎఫ్ ఇంటూ ఎఫ్ఏ ఇంటూ ఎఫ్ఆర్. ఎఫ్ఏ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, ఖచ్చితంగా 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే 0 అవుతుంది. 0 ఇంటూ 1 అంటే 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, నౌ దేర్ ఫోర్ ఏఆర్ బిలాంగ్స్ టు కెరీఫ్. ఎందుకంటే మనకు మళ్ళీ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, సో అది ఖచ్చితంగా కెరీఫ్ని అయితే ప్రూవ్ చేస్తుంది. ఓకేనా, ఆల్సో ఎఫ్ ఆఫ్ ఆర్ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు రివర్స్, ఇక్కడ మనం ఏఆర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్ఏ అంటే మీకు ఏ కండిషన్ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ అని చూపించాలన్నమాట. ఓకేనా, సింపుల్గా ఇదే కండిషన్. ఎఫ్ ఆఫ్ ఆర్ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్, ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 0 రాసా, ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే 0. Now A belongs to Kerif and small r belongs to capital R, and RA and AR belongs to Kerif. Hence Kerif is an ideal of R. ఇప్పుడు కెరీఫ్ అనేది ఏమైందన్న, ఐడియల్ ఆఫ్ ఆర్ అయింది. ఎందుకంటే అది నాన్ జీరో ఎలిమెంట్ అయ్యింది, ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఉంది. ఆల్రెడీ ఇక్కడ మనకి మైనస్ కూడా వచ్చింది. ఓకేనా, దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, కెరీఫ్ ఈజ్ అండ్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఓకేనా, క్లారిటీగా. నెక్స్ట్ ఫండమెంటల్ థీరం అని ఒక థీరం అయితే ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్కి డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ అన్నమాట. సో ఇది లేకుండా మీకు పేపర్ అయితే ఉండదు. సో నెక్స్ట్ థీరం చెప్తాను, ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఏది మిస్ అయినా కానీ. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.